రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ భారీ షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్టులపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. డిసెంబర్ 22న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వీరి A+ కేటగిరీ కొనసాగింపుపై చర్చ జరగనుంది. వన్డేలకు మాత్రమే పరిమితమైన వీరిని A+లో కొనసాగిస్తారా, లేక గ్రేడ్ Aకి తగ్గిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్లో T20 నుంచి రిటైర్ అయినప్పటికీ ఇద్దరు సీనియర్లను A+లో కొనసాగించారు. వివరాల్లోకి వెళితే టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్పై బీసీసీఐ పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. డిసెంబర్ 22న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో ఈ ఇద్దరి కాంట్రాక్టులు ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి. 2024-25 సీజన్లో కోహ్లీ, రోహిత్ ఇద్దరూ A+ కేటగిరీలో ఉన్నారు. అయితే గత ఏడాది వీరిద్దరూ టెస్టులు, T20ల నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సైకిల్లో వీరిని A+ కేటగిరీలో కొనసాగించాలా లేదా గ్రేడ్ Aకి డిమోట్ చేయాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. A+ నుంచి Aకి దిగితే సుమారు 2 కోట్లు జీతం తగ్గుతుంది. ప్రస్తుతం వార్షిక రిటైనర్ ఫీజులు ఇలా ఉన్నాయి. A+ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు 7 కోట్లు, A కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు 5 కోట్లు, B కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు 3 కోట్లు, C కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు కోటి చెల్లిస్తారు. సెంట్రల్ కాంట్రాక్ట్లో 4 కేటగిరీల్లో ప్లేయర్లను విభజించి వారికి బీసీసీఐ జీతాలు అందజేస్తుంది. టీమిండియా టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభమన్ గిల్కు ఈసారి A+ గ్రేడ్ దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. జడేజా, బుమ్రా ఇప్పటికే ఆ కేటగిరీలో ఉండగా గిల్ గత సీజన్ వరకు A గ్రేడ్లో ఉన్నాడు. అపెక్స్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టనుంది. అంపైర్లు, మ్యాచ్ రెఫరీల రెమ్యూనరేషన్ పెంపు, డిజిటల్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన అప్డేట్లు వంటి వాటిపై కూడా చర్చించనున్నారు. సెప్టెంబర్లో జరిగిన బీసీసీఐ సంస్థాగత మార్పుల తర్వాత ఇదే మొదటి సమావేశం కావడం విశేషం. మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే తొలి అపెక్స్ మీటింగ్ ఇదే. ఈ సమావేశంలో మిథున్తో పాటు ట్రెజరర్ రఘురాం భట్, కార్యదర్శి దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభతేజ్ సింగ్ భాటియా, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు జయదేవ్ షా పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన బీసీసీఐ మార్పులలో వీరందరూ నూతన బాధ్యతలు చేపట్టారు. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో కూడా T20ల నుంచి రిటైర్డ్ అయినప్పటికీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి A+ కేటగిరీలోనే కొనసాగించారు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లగా వాళ్ల గౌరవం పెంచేందుకే A+లో కొనసాగిస్తున్నట్లు అప్పట్లో బీసీసీఐ చెప్పింది. మరి ఈసారి కూడా A+లో కొనసాగుతారా, లేక డౌన్ అవుతారా అన్నది 22వ తేదీతో క్లారిటీ వస్తుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.